మూమెంట్ ఆఫ్ ఎన్ యాక్టర్, నటుడి కదలికలు. 5. దర్శకుడు నటుడు సంసర్గంలో దృశ్య సాధనాల సంయోగం. ఏ సింథసిస్ ఆఫ్ ది విజువల్ టూల్స్ ఇన్ డైరెక్టర్ యాక్టర్ కమ్యూనికేషన్. సమన్వయం, కోఆర్డినేషన్. దర్శకుడు నటుడు సంసర్గంలో దృశ్య సాధనాలు అయిన దృశ్య విభజన పద్ధతి లేక నటుల కదలికల పథకము, బ్లాకింగ్, గతి విన్యాసాలు లేక కదలికలు, మూమెంట్స్, నేలపటము, గ్రౌండ్ ప్లాన్, సంరచన, కంపోజిషన్, వ్యక్తిగత సామగ్రి లేక స్వహస్త సామగ్రి, హ్యాండ్ ప్రాప్స్ మొదలైనవి వాటి విలువలు. వాటి శక్తి అర్థం చేసుకోవటానికి విడివిడిగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. వాటిని సమగ్రంగా అర్థం చేసుకోవటానికి మొదట విడగొట్టి అధ్యయనం చేయటం. కానీ దర్శకుడిగా నీవు వీటిని రంగస్థలం మీద భౌతికంగా చూడాలి, అన్నింటినీ సంయోగం చేసి చూడాలి. దృశ్యం యొక్క ఉద్వేగ స్థితి ఈ దృశ్య సాధనాలను తగిన దాన్ని ఎంపిక చేసుకొని ప్రతిభావంతంగా వాడటాన్ని బట్టి ఉంటుంది. వీటిని బాగా అర్థం చేసుకున్న దర్శకుడే వాటిని లాభసాటిగా వాడుకోగలుగుతాడు. సమన్వయం, కోఆర్డినేషన్ అంటే అన్ని దృశ్య సాధనాలను చాలా వైవిధ్యంగాని తాజాగా తగినంతగా వాడటం. ఈ శిల్పం నేర్చుకోవాలంటే కొత్త దర్శకుడు ఎప్పుడు ఈ దృశ్య సాధనాల ఉపయోగాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. తరచుగా విస్మరించే సాధనం కదలిక. సాధారణంగా నేలపటమును మందగించే బుద్ధి, సర్వసాధారణంగా వస్తు సామగ్రి ఉపయోగించటం, అతి తక్కువ లాభసాటిగా వాడేది సంరచనే. వీటన్నింటినీ సమర్థవంతంగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలిగినప్పుడే నాటక గమనానికి సహకరిస్తూ నటులకు విశదీకరించి చెప్పగలుగుతాడు, వాటి ప్రయోజనాన్ని పొందగలుగుతాడు. దర్శకుడు యొక్క పని సీన్ వర్క్ తయారు చేయటం అంటే ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ నటుల మధ్య నాటక గమనము, డ్రామాటిక్ యాక్షన్లో వారు పరస్పరం విశదీకరించుకునేటట్లు ఇలస్ట్రేటెడ్ రెసిప్రొకేషన్ చేస్తాడు. అండ్ వన్స్ ది యంగ్ డైరెక్టర్ ఫుల్లీ కాంప్రహెండ్ దట్ డ్రామాటిక్ యాక్షన్ కెనాట్ బి కన్వేడ్ మూవింగ్లీ వితౌట్ కన్విన్సింగ్ అండ్ బిలీవబుల్ విజువల్ ఇలస్ట్రేషన్ employing all the tools, he can begin to consider himself on the way to becoming a director. Play production is the articulation of idea, not the invention of the idea itself, which is something the playwright has already done. దృశ్య విభజన పద్ధతి లేక నటుల కదలిక పథకము, బ్లాకింగ్. దర్శకుడు శిక్షణలో ఉన్నప్పటికీ సజ్జోనటన నియంత్రించే వైపు నెమ్మదిగా ఆశయ సాధన కోసం కదలాలి. మొదటగా కాగితం మీద దృశ్య విభజన పద్ధతి లేక నటుల కదలికల పథకము, బ్లాకింగ్తో తెలియచేయుటకు కమ్యూనికేషన్, అన్ని పరికరాల విలువలు నేర్చుకోవలను. కాగితం మీద బ్లాకింగ్
పూర్వాభ్యాసాల రిహార్సల్స్ కాలమునకు ముందు ఇంటి వద్ద చేసుకునే పని హోంవర్క్. దీనివల్ల శిక్షణ పొందే దర్శకుడు కలవరపడకుండా, పూర్వాభ్యాసాల స్థితిలో వేగిరపడకుండా ప్రశాంతంగా సజ్జకల్పన ఇంప్రవైజేషన్ చేయవచ్చును. పూర్వాభ్యాసాలలో అయితే తన స్మృతిలో తాను ఉండటం నటులతో పని చేయటం కన్నా తక్కువగా ఏకాగ్రత చూపటం జరుగుతుంది. దర్శకుడు పని నటులకు సహకరించటం కాబట్టి నాటక ప్రతి నుంచి తను చేయాలనుకున్న ప్రదర్శన ముందు రాబోతోంది. దర్శకుడు చేసిన బ్లాకింగ్ హోంవర్క్ తన సొంత భావనలో నటుల నటన ఉంటుంది. అంటే తను ఏమి ఆలోచించుకున్నది దృశ్యమానముగా కనిపిస్తుంది. హోంవర్క్లో అయితే అనేక విధములుగా దర్శకుడు పనిచేసి చూసుకొనుటకు తగిన సమయం ఉంటుంది. తను ప్రారంభించే సమయానికి మంచి పథకము తయారు చేసుకొనవచ్చును. పేపర్ బ్లాకింగ్ తయారు చేసింది తమ ఇష్టం వచ్చినట్లు నటుల మీద బలవంతంగా రుద్దాలని నిర్ణయించుకోవటానికి కాదు. దర్శకుని నటుని తెలియపరిచే డైరెక్టర్ యాక్టర్ కమ్యూనికేషన్ విధానాన్ని ముందుగా పరీక్షించుకోవటానికి, అవకాశాలను కనుక్కోవటానికి ఉపయోగపడుతుంది. దృశ్యాన్ని తెలియపరచటానికి ఒకే మార్గము కాకుండా దర్శకుడు అనేక అవకాశాలను కనుగొని నటులను అనేక మార్గాలు కదుల్చుటకు ప్రయత్నిస్తాడు. అతను నటుల కన్నా ఎక్కువగా భావిస్తాడు. పేపర్ బ్లాకింగ్ దర్శకుని భావనాశక్తి పెంచుతుంది. ఏదో ఒక విధానం కాక 10 విధాలుగా ప్రయత్నించటం చాలా మంచిది. పూర్వాభ్యాసములు రిహార్సల్స్ నటులు పని చేయుట కోసం దర్శకుడు తమ నాటకం ఏ విధంగా ప్రదర్శించాలనుకుంటాడో ఆలోచించి కావలసిన విధానాన్ని నటులకు తెలియపరిచే వరకు నటులు కాస్త ఒత్తిడిలో ఉంటారు, కాస్త తక్కువ ఏకాగ్రతలో ఉంటారు. భావనాశక్తి ఇమాజినేషన్ రిహార్సల్స్లో తగిన వేగము, లయగల దృశ్యాన్ని బట్టి తరచుగా విడుదల చేయాలి. నెమ్మదిగా కదులుతూ చేసే ప్రదర్శన వల్ల నటుల భావనాశక్తి ఇమాజినేషన్ అంతరించిపోవచ్చును. దర్శకుడు స్వల్పమైన హోంవర్క్గా ఈ దిగువ ఇచ్చినవి కాగితం మీద చేసుకోవలను. నేలపటము పరికల్పన చేయుట మరియు పరీక్షించుట. గ్రౌండ్ ప్లాన్ డిజైన్ అండ్ టెస్టింగ్. వాస్తవానికి రియలిస్టిక్ నాటకం యొక్క గోడలు గల గది సెట్టింగ్ని నేలపటముగా చూపించుట. అందుచేత ఈ పటము చుట్టూ గోడలను చూపించాలి. ద్వారములు, కిటికీలు, వేదికలు లేక సమతలాలు, లెవెల్స్ మరియు వస్తు సామగ్రిని చూపించాలి. కొలతల ప్రకారం నేలపటమును గీచి అందులో అన్నింటినీ చూపించాలి. ఒకవేళ కొలతల ప్రకారం గీయకపోతే అంచనా వేయటము కష్టమవుతుంది. దానివల్ల తప్పులు జరగవచ్చును. బొమ్మలో చూడొచ్చు. నేలపటముతో చాలా జాగ్రత్తగా ఉండవలెను. తక్కిన అన్ని దర్శకుడు నటుడు తెలియజేయు పరికరాలకు ఇది నేరుగా ఆధారపడుతుంది. కాకపోతే దానివల్ల బాగా ప్రభావితం అవుతుంది. గమనిక: నట శిక్షణలో సాధారణంగా ఒక నేలపటము కన్నా 10 నేలపటములు బాగా అధ్యయనం చేయటం వల్ల క్షుణ్ణంగా తెలుసుకోవచ్చును. మీ ఊహాశక్తిని, సజ్జోనటన శక్తులు విడుదలవుతాయి. ఈ పద్ధతే మంచిది. సాధారణ రీతిలో
వస్తు సామగ్రిని జాగ్రత్తగా ఎంపిక చేసి ఉపయోగించటం వల్ల నటులకు ప్రేరణ కలిగిస్తుంది. వారు కొత్తగా వివరిస్తారు. నేలపటమునకు సంబంధించిన ఈ ప్రశ్నలను ఒక కాగితం మీద రాసుకొని జాబులు వెతుక్కొని పరీక్షించుకోవలెను. 1. కనీసము 5 నుంచి 7 అభినయావరణలు ఉన్నాయా? 2. ఎగువ దిగువ రంగస్థలమునకు అలాగే కుడి ఎడమల రంగస్థలమునకు బాగా కదలికలు చేయుటకు వీలు ఉన్నదా? 3. ఐమూలలకు కదలికలకు అనుకూలముగా ఉన్నదా? 4. వస్తు సామగ్రిని పెట్టుటకు మీరు ఒత్తిడికి గురి అయినారా? 5. అవరోధములు ఏమైనా ఉన్నాయా? 6. సంరచనకు చిత్రీకరణకు అనువైన శక్తివంతమైనవి ఏవి? 7. అది సామర్థ్యం కలిగినదేనా? 8. అది నటులకు చైతన్యము కలిగించి ఊహాశక్తితో కొత్తగా వివరించుటకు సహాయపడుచున్నదా? 9. ఖాళీ లేకపోవటం అనే ఇబ్బందిని తొలగించారా? గమనిక. బెస్ట్ సెట్ 1 నటాలీ ప్రచురణ పుస్తకంలో నేలపటము బాగా వివరించబడి ఉన్నది. మరికొన్ని విషయాలు మరో భాగంలో.